ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జూలై మాసంలో కన్యారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క కన్యారాశి వారికి గ్రహ సంచారం మార్పు చేత రవి బుధ శుక్ర సంచారము బలముగా ఏర్పడుతోంది. ఈ యొక్క బలమైనటువంటి ప్రభావం చేత ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. ముఖ్యంగా ఆర్థికముగా ఈ యొక్క జూలై మాసంలో కన్యారాశి వారు ఎంతో చక్కగా నిలదొక్కుంటారు. తొందరపాటుతో ఏ నిర్ణయాలకి కూడా మక్కువ చూపకండి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారములో ఉన్నటువంటి లావాదేవీలని గుప్తముగా ఉంచండి. ఎవరికి పడితే వారికి పంచడం ద్వారా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ రహస్యాలను తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే ముందుంటారు. ఉద్యోగస్తులు కూడా తమ యొక్క ఉద్యోగ వ్యవహారముల యందు కొంత శ్రద్ధని పెంచండి. అశ్రద్ధగా ఏ పని చేయకండి. శ్రద్ధ గనక పెరిగినట్లయితే ధనం పెరుగుతుంది, తద్వారా మంచి గుర్తింపుని పొందుతారు. ఉద్యోగస్తులకి తమ యొక్క ఉద్యోగముల రీత్యా ఏదైనా విదేశ ప్రయాణం పడేటువంటి సందర్భం స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, లాభపరమైనటువంటి సంపాదన కూడా ఉంటుంది. ఉద్యోగము లేనటువంటి వారు ఎవరైతే గనక కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి ఉద్యోగము లేదో అటువంటి వారికి ఈ యొక్క జూలై మాసంలో తమకి ఉద్యోగము దొరికేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి వారు అక్కడ తాము ఉండుటకై నివాసార్థము ఒక గృహాన్ని కొనుటకు ఈ మాసంలో అటువంటి పనులను కూడా ప్రారంభిస్తారు. పార్ట్నర్స్తో కలిసి వ్యాపారము చేయటానికి కూడా కొంత ఆలోచన జరుగుతూ ఉంటుంది. సూపర్ మార్కెట్, ఫుడ్ బిజినెస్ లాంటివి చేసేటువంటి సందర్భాలు జూలై మాసంలో కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఈ మాసంలో మీరు చేరుకుంటారు. విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సకాలంలో పూర్తి చేస్తూ ఆటపాటల యందు మీ యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటారు. విదేశాలలో స్థిరపడి చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి జూలై మాసము సరైనటువంటి మాసం. ఆర్థికముగా ఈ యొక్క జూలైలో 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కొంత ఇక్కట్లు ఉంటాయి. కొంతమంది అయితే రెగ్యులర్గా కట్టేటువంటి ఈఎంఐస్ను కూడా స్కిప్ చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. దానికి కారణము మీ దగ్గర ధనాన్ని ఇతరులకు మీరు పెట్టుబడిగా పెట్టడమే. కాబట్టి ఇప్పుడే ఇస్తాను అని ఎవరైనా అన్నా మీ ధనాన్ని ఇవ్వకపోవటం మంచిది. భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా బాగుంటుంది. అయినప్పటికీ ఒక స్త్రీ వల్ల కొంత సమస్యాత్మకముగా తయారవుతుంది భార్యాభర్తలకి. ముఖ్యంగా భర్తది కన్యారాశి అయితే ఈ సమస్య చాలా గట్టిగా ఉంటుంది. ఆ స్త్రీ కూడా తాను ఏ తప్పు చేయకపోయినా సమాజానికి అలా కనబడుతుంది కాబట్టి అది ఒక తప్పులాగా భార్య కూడా చూడటం ద్వారా జీర్ణించుకోలేక గొడవ వాతావరణం ఉంటుంది. సర్దిపుచ్చుకోవచ్చు. ధర్మంగా ఆలోచించి నిజాయితీగా వ్యవహరిస్తే
ఇటువంటి సమస్యలకి చెక్కు పెట్టుకోవచ్చు. కుటుంబపరముగా కన్యారాశి వారు ఈ యొక్క మాసములో ఆహ్లాదంగా గడుపుతారు. ధనము చేకూరుతుంది. భార్యాభర్తలకి మాసాంతములో సయోధ్య కుదురుతుంది. కోర్టు వ్యవహారాల యందు కన్యారాశి జాతకులు ఈ యొక్క మాసములో 60% విజయాన్ని పొందగలుగుతారు. ఈ యొక్క మాసములో స్నేహితులు లేదా సోదరుడు ఊహించినటువంటి ఒక బహుమతిని ఈ యొక్క కన్యారాశి వారికి అందిస్తారు. అక్క దగ్గర నుంచి మంచి వర్తమానం అందుతుంది. శుభవార్తను వింటారు. సంతానం పుట్టిందనో, సంతానానికి తగు ఏర్పాట్లు జరిగాయనో, ఇల్లు కొన్నామనో, ఎంతకాలముగానో మీ అక్కగారు చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈ మాసంలో పూర్తి చేసుకోగలుగుతారు. మాసాంతరములో ఎలా నెల గడిచిపోయిందో తెలియదు. అంత బిజీగా కన్యారాశి వారు మాసాంతరాన్ని గడుపుతారు. ధనము విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది. 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఊరికనే తరచూ బయట తినటం, ఏదో ఒక రకంగా తిరుగుడు, ఎక్కడికో ఒక చోటకి ప్రయాణము పడుతూ ఉంటుంది కన్యారాశి వారికి. ఆత్రపడకూడదు. ప్రశాంతంగా గడపండి. అన్ని విజయాలని పొందగలుగుతారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెడతారు ద్వితీయార్థంలో కన్యారాశి జాతకులు. ఉద్యోగంలో కూడా ఎవరు తమ యొక్క మిత్రులు, ఎవరు తమ యొక్క శత్రువులు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తారు. కాబట్టి తొందరపాటుతో మీ రహస్యాలను కానీ మీ వ్యవహారాలను కానీ ఎవరికి చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది కన్యారాశి జాతకులకి. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తండ్రి ఆరోగ్యము రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు ఈ యొక్క కన్యారాశి జాతకులు. అలాగే సకాలములో కొన్ని నిర్ణయాలను తీసుకోకపోవడం చేత కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన మంచిదే, అతి ఆలోచన మంచిది కాదు. డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి అప్పుగా ఇవ్వవద్దు. అలాగే మీరు కూడా అప్పు చేయకపోవటం మంచిది. డాంబికమైనటువంటి మాటలను మాట్లాడకండి. అలా మాట్లాడే వాళ్ళని మీ చుట్టూ చేర్చుకోకండి. ఇలా చేస్తూ ఉంటే ఈ యొక్క కన్యారాశి జాతకులు జూలై మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి లక్ష్మీ కటాక్షము సంపూర్ణముగా ఉంది. భూమిని చూపించి వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే. స్త్రీలు చిట్టి వ్యాపారాలను ప్రారంభించే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేయండి. మోసపోయేటువంటి సందర్భం కూడా ఉంది. కన్యారాశి జాతకులు ఈ యొక్క జూలై మాసంలో కాళభైరవుణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది. మంగళవారం పూట దేవాలయములో అన్నదానము చేయటం ద్వారా శుభయోగాలు కలుగుతాయి కన్యారాశి జాతకులకి. గోవుని రక్షించండి, గోవుని పూజించండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం శుభంకర్యే నమః. గురవే సర్వలోకానాం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి. ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అది ఈ యొక్క 2024లో జూలై 21వ తారీఖు ఆదివారం మనకు వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది. స్మరించటమేనా అండి అంటే
మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించడం, మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం. ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా, సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివివివిఐపి పాస్ ఉన్నట్టే. ఎక్కడికి? పరమాత్మ దగ్గర చేరుకోవటం. ఇది ఊరికనే మనము మాట వరుసకి గురువుగారు అంటే రాదు. గురు శుశ్రూషయా జ్ఞానం. మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు. అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే. మాకు తెలుసులేండి, పుస్తకాలు చదివాము, పరిజ్ఞానం ఉన్నది, మా తాత సూపర్ మ్యాను, మా నాన్నగారు హీరో, నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు. గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు. బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువు గారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు. అలా మీకు గురువు గారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే. ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు, ఎవరికో చెప్పుంటారు గురువు గారు, అది మీరు చేస్తున్నారు. అందరికీ ఒక రకంగా ఉండదు. గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది. అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి. వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయటము, యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు. యతీశ్వరులకు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా? వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు. ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ నుంచి వారు 4 మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు. తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు. మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేం. ఎందుకంటే పొద్దున వెళతాం, టకటక ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి వస్తాం గురువుగారు అని వెళ్ళిపోతాం. శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం. కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి, గురు శుశ్రూష చెయ్యాలి. గురువు యొక్క బట్టలు ఉతికినా, గురువు యొక్క సన్నిధిలో ఉన్నా, గురువు చదివేటప్పుడు విన్నా, గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా, గురువు గారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తీస్తుంది. అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై 21వ తారీఖు ఆదివారము వ్యాస పౌర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు, వస్త్రములు, వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి. ఏదో గురువు గారు అని ఊరికనే పిలవటం కాదు కదా. మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు. అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు. ఒక్కళ్ళనే గురువు ఉండాలి. ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు. దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని. ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు. కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పౌర్ణిమ. మన కర్మలని కడిగేస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని
భావిస్తున్నాను. జై శుభంకరి.